మూడవదిగా బైబిల్లో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను మీ చేత అగునా? నేను పొందుచున్న బాప్తీసము పొందుటైనను మీ చేత అగునా? ఇక్కడ రెండు విషయాలు చెప్తాను నేను. ఇక్కడ బాప్తీసం అని గురించి ప్రభు అంటున్నాడు, నేను పొందుచున్న బాప్తీస్మము. ఆల్రెడీ యేసు ప్రభు ఒక బాప్తీసం పొందాడు. ఎక్కడ? యోహాను దగ్గర బాప్తీసం పొందాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను పొందుచున్న బాప్తీసము పొందుట. నేను పొందుచున్న బాప్తీసం, పొందిన బాప్తీసం కాదు. దేవుని బిడ్డలారా, బాప్తీసం గురించి ఇక్కడ వ్రాయబడినప్పుడు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మొదటి బాప్తీసం ఏంటి తెలుసా? పాప క్షమాపణ నిమిత్తమై నీతి యావత్తు నెరవేర్చడానికి యేసుప్రభు బాప్తీసం గుండా వెళ్ళాడు, బాప్తీసం అనుభవం గుండా వెళ్ళాడు. అంటే ఇకను జీవించువాడు నేను గాను, అన్ని విషయాల్లో క్రీస్తే జీవించడం అని చెప్పేదే బాప్తీసం. దేవుని బిడ్డలారా, ఒకవేళ పేరును బట్టి బాప్తీసం తీసుకొని ఉంటే వాక్యానుసారమైన బాప్తీసం కాదు. ఎందుకంటే ఒకసారి రండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అసలు బాప్తీసం అంటే ఏమో అక్కడ వ్రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు. బాప్తీసం అంటే ఏంటి? సింపుల్గా ఇక్కడ మీకు చెప్తాను, 2 వచనాలు చదివించాను. బాప్తీసం అంటే ఏంటి తెలుసా? మరణము నిమిత్తమై పాతి పెట్టబడి యేసు నిమిత్తమై జీవించడం. బాప్తీసం పొందే వారికి అందరికీ ఈ యొక్క ఇమేజ్ గుర్తుంటుంది, నేను చూపించింటాను బాప్తీసం క్లాస్కి వచ్చిన వాళ్ళకు. ఏంటి తెలుసా? బాప్తీసం అంటే చిలకరింపు కాదు, ముంచడం. బాప్తీసం ఎందుకు కరెక్ట్ అని మనం నమ్ముతామంటే ఒకటి, నీటిలోనికి వెళ్ళకముందు ఒక వ్యక్తి, నీటిలోనికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తారు? బాప్తీసం ఇలా నీళ్ళలోనికి పూర్తిగా ముంచి బయటికి తీస్తారు. అంటే ఇంతవరకు నిలబడుకున్న నీవు ఒక్కసారి నీళ్ళలో అలా మునిగిపోతావు. దాన్ని బైబిల్ ఏమంటుంది తెలుసా? పాపము నిమిత్తమై పాతి పెట్టబడ్డాం. మళ్ళీ నీళ్ళలోంచి బయటికి లేస్తాం. ఇంతకుముందు తడవని వ్యక్తిగా నిలబడ్డావు, ఇప్పుడు పూర్తిగా తడిచిపోయిన వ్యక్తిగా తిరిగి లేస్తావు. అంటే పాపము నిమిత్తమై పాతి పెట్టబడి క్రీస్తు నిమిత్తమై జీవించే జీవితమే బాప్తిసం. క్రీస్తు నిమిత్తమై జీవించే జీవితం, దీనికి నిదర్శనం. అంటే నేను పాపాలు ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, ప్రభు బిడ్డగా జీవిస్తున్నాను అంటే కాదు. దాన్ని అందరి ఎదుట ఒప్పుకుంటూ నీవు ఈ యొక్క బాప్తిసం అనుభవం గుండా వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ నువ్వు అలాంటి బాప్తిసం తీసుకొనకుండా ఉంటే ఖచ్చితంగా స్టాల్లో పేర్లు ఇవ్వండి, వచ్చే వారం బాప్తిస్మ క్లాసులు ఉంటాయి. ఎందుకు తెలుసా? పాపములను ఒప్పుకొనుచు, యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? పాపములను ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు పాపులమని ఒప్పుకొని తన పాపాలను విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నాడు. యేసుప్రభు కూడా వచ్చి అంటున్నాడు, నాకు బాప్తిసం అవసరంలా, కానీ నీతి యావత్తు జరుగునట్లుగా. అంటే ఒక నీతి పెట్టాను. ఏంటిది ఆ నీతి? ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డలుగా జీవిస్తారో వారు బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి నీతి యావత్తు నెరవేరునట్లుగా నేను బాప్తిసం కూడా వెళుతున్నా. నాలో పాపం లేదు, కానీ నీతి యావత్తు నెరవేర్చబడ్డానికి ప్రార్థనలో ఏముండాలి తెలుసా? నీ స్వార్థం ఉండకూడదు, రెండవదిగా నీ చిత్తం ఉండకూడదు, మూడవదిగా పాపం ఉండకూడదు. నువ్వు పాపము కలిగి నేను మంచిగా పాపం చేస్తా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఇష్టానుసారిగా తిరిగి అబద్ధాలాడి మోసం చేసి అది చేసి ఇది చేసి ప్రభువా నా కుమారుని దీవించి యేసు నామమునందు ఆమేన్. నువ్వు ఎంత గట్టిగా ఆమేన్ అన్నా అందులో పాపం దాని వెనక ఉంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇఫ్ యువర్ ప్రేయర్ ఈస్ బ్యాక్డ్ బై సిన్, prayers will not be answered. అది బాప్తిసం, అది పొందిన బాప్తిసం. ఇక్కడ వ్రాయబడింది పొందుచున్న బాప్తిస్మం అంటే సంపూర్తిగా మునిగిపోతారే దాన్ని బాప్తిసం కదా అనేది. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఆల్రెడీ యోహాను దగ్గర బాప్తిసం పొందాను, అది పాపములను ఒప్పుకొనడానికి నీతి యావత్తు కొరకు నేను చేసింది. ఇప్పుడు పొందొచ్చున్న బాప్తిసం ఒకటి ఉంది. ఏంటి ఆ బాప్తిసం తెలుసా? ఇదిగో సిలువ మరణములో శ్రమ ఉంది, ఆ శ్రమ గుండా నేను వెళ్ళుచున్నాను. ప్రార్థన చేసినంత మాత్రాన శ్రమలు లేని జీవితము ఉండదు అనుకోవడం భ్రమ. నేను ప్రార్థన చేస్తాను ఇంకా శ్రమే ఉండదు,
మొత్తం ఇంకా ఏంది పండుకొని లేస్తే ఇంకా ఆడ డైనింగ్ టేబుల్ మీద రెడీ ఉంటుంది, తినడం, బయట తినడం, వచ్చిన తర్వాత మళ్ళీ పండుకోవడం, మంచి కళలు వస్తాయి, ఆ తర్వాత ఉదయాన్నే లేయడం, మళ్ళీ సులువైన జీవితం ఉండదు. ఆయా సందర్భాల్లో నీ జీవితంలో కొన్ని శ్రమల గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అది దేవుడు అంటున్నాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏం లేదు ప్రభువా, పరలోకంలో నీ కుడి పక్కన ఎడమ పక్కన ఉండాలి, ఇంకా ఏమొద్దు మాకు అంటే వీళ్ళని డిసైడ్ అయిపోయినారేమో. ఎంత త్వరగా చచ్చిపోతే, యేసుప్రభు కంటే ముందే చచ్చిపోతే పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఇంకా ఏం కష్టాలు లేకుండా ఉండొచ్చు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందగలరా? వాళ్ళు అన్నారు అవును అన్నారు. అందుకే యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు, ఒక శ్రమ గుండా వెళ్ళాడు. యోహాను పద్మసు దీపంలో ఖైదీగా ఉన్నాడు. జీవితంలో శ్రమలు ఉంటాయి. ప్రార్థన చేసినంత మాత్రాన శ్రమలను ఎస్కేప్ కావును. ఆ శ్రమల గుండా వెళుతూ ఒక అద్భుత ఆశ్చర్యకరమైన కార్యం ప్రభు జరిగిస్తాడు. అక్కడ ఉంటుంది అస్సలైనటువంటి థ్రిల్. నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడు నీకు ఒక మజా ఇస్తా తెలుసా? నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ టఫ్ సిచ్యువేషన్, ఒక శ్రమ గుండా, ఒక కష్టం కూడా వెళుతున్నప్పుడు, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టంలో, ఇరుకులో దేవుడు సహాయం చేస్తాడు. చూసారా? అది ప్రార్థనలో ఉండేటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం. నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నాకు ఇంకేమి సమస్యలు ఉండదు. నా కూతురు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, మనమళ్ళు బాగుండాలి, ఆ తర్వాత 3-4 తరాల వరకు బాగుండాలి. అంత బాగుండాలి అనుకోవడం కాదు. యేసుప్రభు అంటున్నాడు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందగలరా? బాప్తీసం ఏంటి తెలుసా? శ్రమ. జీవితంలో ఆయా శ్రమలు ఉంటాయి, మర్చిపోవద్దు. ఆయా ఛాలెంజెస్ ఉంటాయి, మర్చిపోవద్దు. అలా ఆయా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ శ్రమల మధ్య దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయి. వీళ్ళు అనుకున్నారు, ఏమొద్దు ప్రభా, పరలోకంలో సింహాసనం ఉంటే తొందరగా చచ్చిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం కదా. చాలామంది అనుకుంటారు, బ్రదర్ కష్టాలు ఎక్కువైపోతాను, తొందరగా చచ్చిపోతే మేలు బ్రదర్. ఒక్కవేళ తొందరగా చచ్చిపోతే పరలోకం వస్తుందంటే ఎంతమంది చచ్చిపోయే వాళ్ళు? ఏం తెలుసా? భయం. ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ పరలోకానికి పోం, నరకానికి పోతాం. ఇదొక తలకాయ నొప్పి. కాబట్టి అందుకే దేవుడు నేర్పిస్తున్నాడు, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాన్లు, మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. వెన్ యు గో త్రూ దాట్, అప్పుడు దేవుడి రుచి చూచి తెలుసుకుంటావు, యెహోవా ఉత్తముడని. దేవుడు మంచివాడు అని ఎప్పుడు అర్థమవుతుందండి? చెడ్డ విషయాలు ఉన్నప్పుడే కదా మంచివాడని తెలుస్తుంది. దేవుడు కనికరం కలిగిన దేవుడు అని ఎప్పుడు తెలుస్తుందండి? ఒక కష్టంలో ఉన్నప్పుడే కదా. అంటే ఇఫ్ యు నో అబౌట్ గాడ్, సమ్ టైమ్స్ గాడ్ విల్ టేక్ యూ త్రూ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సీ సెట్ బ్యాక్స్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందగలరా? యేసు పొందిన బాప్తీసం పూర్తిగా శ్రమలో మునిగిపోయాడు. అందుకే యేసు ప్రభు ఆ శిలువ పైన ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తే ఆ శ్రమలో నుండి చేసిన ప్రార్థనకు జవాబు ఉంది. అందుకే ఈరోజు మనం రక్షించబడుతున్నాం. ఆ ప్రార్థనకి ఇప్పటికీ ఉంది ఒక శ్రమలో చేసిన ప్రార్థనకు జవాబు. క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాల్లో వీ హ్యావ్ టు గో త్రూ దాట్, బట్ స్టిల్ ప్రార్థన చేసే వ్యక్తి వాటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఎక్స్పెక్ట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కేక్ వాక్ సులువుగా ఉంటుంది. ఇంకా అడిగిందంతా దేవుడు ఇస్తాడు. నేను జల్సాగా ఉండొచ్చు, నా ఇష్టానుసారంగా తిరగవచ్చు. ప్రార్థన చేసుకోవడం, తిరగడం, ప్రార్థన చేసుకోవడం, తినడం, ప్రార్థన చేసుకోవడం, నిద్ర. నో. దేవుడు నేర్పిస్తున్నాడు, జెబెదయి కుమారులారా, ప్రార్థనలో మేము ఏమడిగినా ఇస్తాం. దేవా, నేను ఇప్పుడు వెళ్తున్నాను, పరీక్షకు వెళ్తున్నాను, కాపీ కొట్టకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేయరు కొంతమంది. కాపీ కొడుతున్నప్పుడు మా వాడు టీచర్కు, వీడు చదవడు, వీడు గాలి తిరుగుతాడు. కానీ మనం ఏ రకంగా ప్రార్థన చేస్తాం? కష్టపడి చదవడం దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం. కష్టపడి సేవ చేయడం, కష్టపడి జీవించడం, మన శ్రమకు రావాల్సిన ప్రతిఫలం మనం చూడాలి. ఇది లేకుండా వీ వాంట్ టు హ్యావ్ ఎ కేక్ వాక్, సులువైన మార్గం. ఎంత సులువుగా ఆశీర్వదించబడుతుంది. ఎక్కడున్నాయి? అందుకే ఈ దినాల్లో సులువైన మార్గాలు కనపడతాయి కదా. తొందరగా మీకు డబ్బు రావాలి అంటే ఇది చేయండి, తొందరగా పైకి రావాలంటే ఏం లేదు, మీరు పరీక్ష రాయాల్సిన పని. నాకు 2 లక్షలు ఇస్తే మీకు ఉద్యోగం ఇప్పిస్తాం, వెంటనే ఇచ్చేస్తాం 2 లక్షలు. దేవా, మేము ఇయ్యొచ్చా, ఇయ్యకూడదా,
ఇస్తే ఏమవుతుంది? ఏమి లేదు, ఇచ్చేస్తాం. ఎందుకు పరీక్షలా? ఏమి లేదు. 2 లక్షలు పెడితే జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగం. నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందగలరా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీటి బాప్తీసం సాక్ష్యం నిమిత్తం అయితే, యేసు పొందిన బాప్తీసం, పొందుచున్న బాప్తీసం శ్రమల నిమిత్తం. తాను శ్రమ గుండా వెళుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఒక విత్తనం తీసుకుందాం. ఈ విత్తనము గోధుమ గింజ అనుకుందాం. ఈ గోధుమ గింజ చూసిన తర్వాత ఎవరైనా అంటారు ఇది గోధుమ గింజ. ఈ గోధుమ గింజ ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది? గోధుమ గింజగా ఉంటేనైనా? లేదు. దాన్ని తీసుకొని అలా భూమిలో నాటాలి, దానిపైన మన్నేయాలి. ఒకవేళ గోధుమ గింజకే నోరుంటే అడుగుతుంది, ఏం పోయే కాలం వచ్చింది నీకు? నా పైన మన్నేస్తున్నా. నీకు ఏం చేశా నేను? ఏం చేశా నీకు? నా పైన మన్నేస్తున్నావు ఎందుకు? మన్నేసి మళ్ళీ ఎట్లా ప్రెస్ చేస్తా, దానిపైన నీళ్ళు పోస్తావు. అరే ఇంకా బరువు అయిపోయింది, ఇంత చిన్న గింజకు ఇంత వేస్తున్నావేంటి? అయినా ఆ నీరు పోసే వ్యక్తి పోస్తాడు. ఆ తర్వాత అది ఊపిరాడని పరిస్థితి ఉంటుంది కదా లోపల. ఒకవేళ దానికే ముక్కు నోరు ఉంటే ఇంక అంటది, ఏంటి బయట బాగున్నాను, ఇంకొక గోధుమ గింజతో సూపర్గా ఉన్నాం, ఇద్దరు మాట్లాడుకుంటాం, ఖుషిగా ఉన్నాం, అంత గోధుమ గింజలతోనే, అది డబ్బాలో ఉన్న ప్యాకెట్లో అన్ని గోధుమ గింజ, ఇప్పుడు ఒక్కదాన్ని చేసి పెట్టావు నన్ను ఇక్కడ అని అడిగితే, నేను ఉండను ఇక్కడ అని బయటకు వచ్చింది అనుకో, ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. కానీ అక్కడే ఉంటే ఆ శ్రమ, ఆ ఒత్తిడి, ఆ యొక్క భారం మధ్య ఒకరోజు వస్తుంది, అది పగులుతుంది. అరే ఏంటి పగిలిపోయాను నేను? అయిపోయిందేమో, జీవితం అంతమైపోయిందేమో. అందులో నుంచి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క వచ్చినప్పుడు పైన ఉన్న మన్నేమన్నా పోతుందా? పోదు, అది అట్లాగనే ఉంటుంది. కానీ ఈ మొక్క దాన్ని చీల్చుకుంటూ వెళ్ళాలి. అరే ఇంతవరకు నా పైన మన్ను పోసి, ఇప్పుడు నాకు మొక్క వచ్చింది, విత్తనంలోంచి బయటకు వచ్చాను, మన్ను తీయొచ్చు కదా. తీయడు. ఇదే బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత గాలి వస్తుంది. అరే ఏంటి గాలి వస్తుంది, ఎక్కడ పోయినాను? ఆ వ్యక్తి ఉన్నాడు, ఇదే గాలికి నిలబడి మెల్లిగా పైకి వస్తే ఒక రోజు వస్తుంది, ఒక్క గింజలో నుంచి అనేకమైనటువంటి గింజలు రావడం చూసినప్పుడు అర్థమవుతుంది, అరే ఇందుకోసమా నాకు శ్రమ పెట్టింది నువ్వు? ఇందుకోసమా నాకు శ్రమ పెట్టింది? దేవుని బిడ్డ జీవితంలో ఒక శ్రమ గొప్ప ఆశీర్వాదాలకు నాంది పలుకుతుంది. హల్లెలూయా. సాతాను నీకు శ్రమ తీసుకురావచ్చు, కానీ నీ జీవితంలో అసలు దేవుడెవరు, నీవెవరు నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థన ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటి? లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ మచిలీపట్నం. నేను అక్కడికి వచ్చానని తెలుసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కుటుంబం మీటింగ్స్ అక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అన్న మీరు ఉన్నారంట కదా, వాళ్ళ సొంత ఊరు అది బందరు, మచిలీపట్నం. అన్న మీరు మా గ్రామానికి, ఆల్రెడీ నేను వేరే పాస్టర్కి చెప్పాను. నేను అన్నాను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశానండి, ఇప్పుడు రమ్మంటే ఎట్లా, రేపు మీటింగ్ అంటున్నారు, ఈరోజు అడిగితే ఎట్లా అంటే, అన్న మీకెందుకన్నా, మీరు ఓకే అంటే నేను ఆ పాస్టర్ని ఒప్పించుకుంటా అన్నాడు. సరే అట్లాగైతే నాకేం ప్రాబ్లం లేదు. ఆయనను ఒప్పించుకున్నారు. వాళ్ళ గ్రామానికి నేను వెళ్ళానండి. గ్రామానికి వెళ్తే మార్గ మధ్యంలో అడిగాను, ఎందుకు మీటింగ్ పెట్టారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్ మా ఇంట్లో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం గొప్ప కార్యం? ఆయనకి 2 పిల్లలు. పెద్ద కుమారుడు అతడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కెనడాకి వెళ్ళిపోయారు బీబీఏ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు అప్లై చేస్తుంటే ఈ అబ్బాయి అడిగాడంట, డాడీ నేను కూడా వెళ్తాను డాడీ. నాన్న మనకు అంత ఖర్చు కష్టం కదా. లేదు డాడీ నేను అక్కడ, మీరు నన్ను పంపించండి, నేను అక్కడే ఉండి ఉద్యోగం చేస్తాను, ఏదో ఎక్కడో చోట పని చేసి నా ఫీజు నేను కట్టుకుంటాను, నా చదువు నేను చదువుతాను, నన్ను పంపించండి చాలు అని ఆ కుమారుడు చెప్తే, నన్ను ఎప్పుడు బయటికి పోలేదు కదరా, నువ్వు ఒంటరిగా ఉండడం, వేరే దగ్గర పని చేయడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే, అయితే చూడు డాడీ ఒక 5 నెలలు వేరే చోట నేను పని చేస్తాను, నా సొంతంగా నేను బ్రతుకుతా, నువ్వు చూడు డాడీ అన్నాడంట. సరే చూస్తే 5 నెలలు బాగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత వీళ్ళు టికెట్ బుక్ చేసి అక్కడికి వెళ్ళి పంపించిన తర్వాత ఆ అబ్బాయికి ఏమైందో ఏమో, ఒక్కడు రూమ్లో కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడంటే వాళ్ళ అమ్మల దగ్గరికి మళ్ళీ ఫోన్లో మాట్లాడేటప్పుడు అంత మళ్ళీ మామూలు అయిపోతాడు. కానీ వాళ్ళకి తేడా అనిపిస్తుంది, ఏదో తేడా ఉంది, వీడు ఎక్కడో తేడా. సో ఒకరోజు ఇచ్చేసింది, ఆ పిల్లోని యొక్క పరిస్థితి గురించి వాళ్ళ రూమ్మేట్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, అంకుల్ మీ వాడు ఎందుకో ఒంటరిగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఎందుకో చాలా కష్టపడుతున్నాడు అంకుల్. అవునా ఎందుకు? సరే వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు. ఒక దైవ సేవకుని ఫోన్ చేసి అడిగారంట, అన్న మా కుమారుడు ఇట్లున్నాడు, ఎవరైనా ఉన్నారా అక్కడ అంటే, ఆ దైవ సేవకుడు ఒక కడపలో ఉండేటువంటి ఒక అబ్బాయి నంబర్ ఇచ్చాడు.
ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఏదో జరిగింది అక్కడ. అబ్బాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి 5వ నెలలోనో 6వ నెలలోనో జరిగింది ఇది. ఇప్పుడు ఆ అబ్బాయి రావాలి అంటే అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు కష్టంగా ఉంది అని చెబితే ఆ అబ్బాయికి చల్లటి వాతావరణం పడదు. కానీ ఇప్పుడు చల్లటి వాతావరణంలో ఉండాలి, కొత్త ఎన్విరాన్మెంట్, అంత కొత్త రకంగా ఉంది. అబ్బాయి తట్టుకోలేకుండా ఉన్నాడు. ఏదో జరిగింది. ఇట్ ఈస్ గ్యారంటీ సాటనిక్ అటాక్, ఏదో దయ్యపు శక్తి ప్రభావమే. సో వీళ్ళందరూ తెలుసుకున్న లోపల చాలా అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఏం చేశారంటే ఆ అబ్బాయి పరిస్థితి పిచ్చి పట్టేంత స్థాయికి వచ్చేసింది. వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, పర్లేదులైనా నువ్వు వచ్చేసే, నువ్వు ఆరోగ్యంగా ఇష్టమని ఇండియాకి పిలుచుకొచ్చారు. ఇండియాకి పిలుచుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత సెట్ అయిపోయాడు. సెట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లోనికి మళ్ళీ ఆలోచన పడింది, అరే మా అమ్మ మా నాయనతో ఇంత ఖర్చు పెట్టించాను, ఇంత ఖర్చు అయిపోయింది, కాబట్టి ఈ ఖర్చులో ఒక పెద్ద కుమారునిగా నేను నష్టం చేశానే తప్ప ఏం లాభం చేశాను? ఒక ఉద్యోగం చేయలేదు, వీళ్ళకు ఉండే డబ్బుకు చాలా లక్షలు ఖర్చు పెట్టించాను అని లాస్ట్కు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఇంకొకసారి పంపు, నేను కష్టపడి చదువుతాను, నేను అడ్జస్ట్ అయిపోతా, ఏదో జరిగిందిలే పునిలే, నన్ను ఒక్కసారి పంపు. వీళ్ళు అన్నారంట, లేదురా నువ్వు నేను ఉండలేవురా అని ఎంత చెప్పినా కూడా లేదు నేను ఉంటానని బలవంతం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి ఇంతకుముందు 6 నెలలకు ఇప్పుడు 1 నెలకే మళ్ళీ పరిస్థితి మారిపోయింది. భయపడుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఏ స్టేజ్ వచ్చింది తెలుసా? వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా మళ్ళీ ఇండియాకి తీసుకురావాలని మళ్ళీ ఖర్చు పెట్టుకున్నారు. ఖర్చు పెట్టుకుంటే ఈ వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీళ్ళు మొత్తం ట్రాక్ చేస్తున్నారు, ఫ్లైట్ ఎక్కాడా లేదా, వేరే వాళ్ళు బుక్ చేశారు టికెట్. ఆ టికెట్ ఈ అబ్బాయి తీసుకున్నాడు, ఫ్లైట్లోకి ఎక్కాడు. ఇండియాకి వచ్చాడంటే రాలా. ఫ్లైట్ ఎక్కాడు, ఇండియాకి వచ్చి ఫ్లైట్ దగ్గరికి పోతే రాలా, వీడు రాలా, వీళ్ళు రాగేజ్ రాలా. అరే ఏంటి, ఎక్కడ పోయినాడు వీడు? ఏం జరిగింది తెలుసా? ఫ్లైట్ ఎక్కాడు, ఎక్కిన తర్వాత ఇక డోర్ మూసే సమయంలో ఫ్లైట్లోంచి కిందికి దుంకేశాడు. కిందకు దుంకేసి ఆ ట్రాక్ పైన పరిగెత్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఎవడు వీడు, ఏమైనా తీవ్రవాదే పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఏమేవో మాట్లాడుతున్నారు, ఏదేదో. ఇది ఏం తెలియదు వీళ్ళకు. మా వాడు టికెట్ పంపించాము, ఫ్లైట్ ఎక్కాడు, ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇండియాకి రాలేదు, ఎక్కడికి పోయాడు, ఏం అడిగినా కూడా మీ వాడు ఫ్లైట్ ఎక్కాడు కానీ మిగతా సంగతి ఎవరు చెప్పకుండా ఉన్నారు. వీడు అక్కడి నుంచి దుంకింది ఆ స్టేజ్ పైన, ఆ యొక్క ట్రాక్ పైన ఎవరికి తెలీదు. ఇక పోలీసు వాళ్ళు అతన్ని ఇంట్రాగేట్ చేశారు. ఫారిన్లో ఒకటి ఉంటుంది, ఇలా ఏదైనా ఓవర్ బిహేవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్ అడిక్ట్ అయి ఉంటారు, మత్తు పదార్థాలకు బానిస అయిపోయింటారు. వీని రక్తం పరీక్ష చేస్తే ఒక్క మత్తు పదార్థం లేదు. మరి ఎందుకు పరిగెత్తాడు వీడు? ఎందుకు పైనుంచి దుంకాడు? ఫ్లైట్లో నుంచి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే చాలా హైట్లో ఉంటుంది, ఆ నుంచి దుంకి కాలు కొంచెం బెసికింది ఆ ట్రాక్ పైన. సో ఎయిర్పోర్ట్లో ఆ రన్వే పైన పరిగెత్తున్నాడు. పట్టుకున్నారు, హాస్పిటలైజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక రకంగా ఎవరో కొత్త వ్యక్తులు కనెక్ట్ అయ్యారంట. వాళ్ళందరూ ఈ అబ్బాయి ఎక్కడున్న ట్రేస్ చేశారు, చెప్పారు. చెప్పిన తర్వాత ఇతన్ని ఎట్లా తీసుకొచ్చారు తెలుసా అండి? చేతులు కాళ్ళు కట్టేసి, పిచ్చి పట్టిన వ్యక్తి భయంకరంగా ఉంటే ఢిల్లీ నుంచి ట్రైన్లో తీసుకొని వచ్చారు. అంటే ఢిల్లీకి మళ్ళీ వాళ్ళు పంపించారు ఏదో ఒక రకంగా. ఢిల్లీ నుంచి వీళ్ళ సొంత ఊరికి రావడానికి ట్రైన్లో అతని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చారు. వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఏడుస్తున్నారు, నా కుమారుడు ఇట్లా అయిపోతాడని నేను అనుకోలే. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఎందుకు వీళ్ళు స్తుతికుడిగా పెట్టారు? స్తుతికుడికి ఎందుకు పెట్టారు? దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ చూశారు, పిచ్చి పట్టిన వ్యక్తిగా 10 మంది పట్టుకున్న వ్యక్తి కంట్రోల్గా కావడంలే. వీళ్ళు ఎలాంటి కుటుంబం తెలుసా? ఆంధ్ర నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ దైవ సేవకుడు ఉన్నా వీళ్ళే మొత్తం అంతా చూసుకుంటారండి. ఈ అబ్బాయి వాళ్ళ నాయన మొత్తం దగ్గరుండి అన్నీ చేస్తాడు, అంతా చూసుకుంటాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకు మా జీవితంలో ఈ శ్రమ వచ్చింది? మేము దేవుని పని చేస్తున్నాం కదా. ప్రతి దైవ సేవకుడు వీళ్ళ యొక్క సహాయాన్ని పొందుకున్న వాళ్ళే. ఢిల్లీకి వెళ్ళారంటే దైవ సేవకులకు అందరికీ బాగోగులు వీళ్ళే చూస్తారండి. అంత మంచి కుటుంబం. మేము కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే నన్ను పెట్టుకున్నారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మా కుటుంబాన్ని అంతా చాలా బాగా చూసుకున్నారు. నాకు అనిపించింది, ఏంటి బ్రదర్ ఇంత జరిగిందా, ఇంత డ్యామేజ్ జరిగిందా? అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంత కష్టంలో మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా
అసలు మాకు పరిచయం లేని వ్యక్తి ఒకటి పరిచయం కావడం, ఆ వ్యక్తే మా కుమారుని బాగోగులు చూసుకొని ఫస్ట్ టైం ఇండియాకి పంపించడం, సెకండ్ టైం ఆ వ్యక్తే టికెట్ పెట్టుకోవడం, ఆయనే టికెట్ ఇచ్చి పంపడం. అసలు ఎవరో మేము ఎప్పుడు ఆయన చూడలేదు, ఆయన మా కుమారుని చూసుకున్నాడు. ఆ తర్వాత బాగలేని పరిస్థితుల్లో చాలామంది వచ్చేసారు బ్రదర్, ఎవరో వాళ్ళకు తెలియదు. అక్కడ కెనడా దేశంలో ఉండేటువంటి చాలా కొత్త కొత్త వ్యక్తులు, ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా హెల్ప్ చేశారంట. వాళ్ళు అంటారు, నా కుమారుడు పైనుంచి దుంకినప్పుడు నా కుమారుని కాపాడిన దేవుడు, క్షేమంగా ఇండియాకు తీసుకొని వచ్చినటువంటి దేవుడు, ఇండియాకు వచ్చిన తర్వాత చేతులకు కాళ్ళకు తాళ్ళేసి కట్టిన కంట్రోల్ కాని వ్యక్తి ఆ నుంచి క్షేమంగా వచ్చాడు. అప్పుడు నేను అడిగాను, దీని తర్వాత మీరు ఏమని చెప్పగలరు? ఒకటి, ఇంత కష్టంలో ఎవరు ఎక్కడ సహాయం చేయాలో వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి వచ్చారు, సహాయం చేశారు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టారు, ఎవరు ఈ అబ్బాయిని చూసుకోవాలో చూసుకున్నారు, ఎవరు ఈ అబ్బాయికి ఆహారం పెట్టాలనో పెట్టారు, ఎవరు ఈ అబ్బాయికి మందులు ఇప్పించాలనో ఇప్పించారు, ఎవరు ఈ అబ్బాయిని హాస్పిటల్లో చూసుకోవాలనో చూసుకున్నారు, ఎవరు ఈ అబ్బాయిని ఇండియాకి పంపించాలో పంపించారు. పంపించిన తర్వాత దైవ సేవకులందరూ ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయడం. మేము అనుకున్నాం దైవ సేవకులు అందరూ ఎందుకు ప్రార్థన చేస్తారు, ఎంత పట్టుదలగా దైవ సేవకులు ప్రార్థన చేశారు. బ్రదర్, ఈ శ్రమ తర్వాత దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ఎక్కడెక్కడి నుంచి దేవుడు నాకు సహాయం చేస్తాడో అర్థమైంది. ఎందుకు ఈ స్టోరీ చెప్పాను? స్టోరీ కాదు, నిజ సంఘటన ఇది. ఎందుకు చెప్పానంటే క్రైస్తవ జీవితంలో శ్రమ ఒక బాప్తీసం లాంటిది, ఒక బాప్తీసం. కానీ నీ ప్రార్థన ఆ బాప్తీసం అనుభవంలో నుంచి బయటకు వస్తుంది, అక్కడి నుంచే బయటకు వస్తుంది. ఆ కష్టములో, ఆ బాధలో దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ కొరకు దేవుడు ఎక్కడెక్కడ అద్భుతాలు. వాళ్ళు అంటారు, బ్రదర్ మా కొడుకును మేము కెనడాకి పంపించాం అంతే, మేము పంపించింది తెలుసు, మొత్తం వీడన్నీ చూసుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు చెడిపోయిన తర్వాత, అక్కడ అంటే శరీరం దెబ్బతిన్న తర్వాత, మెంటలీ అతడు అన్స్టేబుల్ అయిపోయిన తర్వాత, వెన్ హీ బికమ్ సంథింగ్ సైకిక్, కొంచెం మత్తి భ్రమించిన వ్యక్తిగా మారిపోయి పిచ్చి పట్టిన వ్యక్తిగా ఉన్నప్పుడు భయం వేసింది, వీడిని మంచిగా చూస్తామా, శవాన్ని ఏమన్నా చూస్తామా? పోలీసు వాళ్ళ చేతికి చిక్కాడు, ఇంకా ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో శ్రమలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో శ్రమలో ఒక అద్భుతమైన సహాయం ఉంటుంది, అద్భుతమైన నడిపింపు ఉంటుంది, అద్భుతమైన. వీళ్ళు ఏమంటారో తెలుసా? జబెదయి కుమారులు ఇద్దరు, మాకు ఏముందు ప్రభా, సింహాసనం పక్కన మేము ఉండాలి, ఆ పక్కన మా అన్న ఉండాలి, ఈ పక్కన నేను ఉండాలి, ఇద్దరం ఉండాలి అంతే. దేవుడు అంటున్నాడు, స్వార్థముతో ప్రార్థన ఉండకూడదు. రెండవదిగా దేవుని చిత్తానికి లోబడు. మూడవదిగా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక శ్రమ గుండా వెళ్తున్నావా, ఆ శ్రమలో నిన్ను నడిపించి విజయోత్సవంతో బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన తర్వాత ఒకవేళ శ్రమ పెరిగిందా, ఒక బాధ పెరిగిందా, ఒక కష్టం అధికమైందా, వరీ నాట్, యువర్ గాడ్ ఈస్ దేర్, హీ విల్ లీడ్ యూ. ఆయనను నడిపిస్తాడు. ఇందాక చెప్పాను కదా, విత్తనము లోపల విత్తబడి, అది పాతి పెట్టబడి, మన్ను వేయబడి, నీళ్లు వేసినప్పుడే దాని అస్సలైనటువంటి లక్షణాలు బయటకు వస్తాయి. ఈరోజు ఒక శ్రమ, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్. అది ఆ రకంగానే ఉంటుంది నీ జీవితంలో, అది క్షేమకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దోస్ డిఫికల్ట్ సిచ్యువేషన్, డోంట్ లీవ్ ప్రేయర్. ప్రార్థన వదిలిపెట్టవద్దు, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి ప్రభు బిడ్డలంగా. దేవా, ఈ కష్టములో, ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన, సింహాల గుహలో ప్రార్థన, చెరసాల్లో ఉన్నప్పుడు ప్రార్థన, నీ జీవితంలో ఏ పరిస్థితిలో ప్రార్థన చేసినా అక్కడ దేవుడు నీ కొరకు ఒక త్రోవను చేయునుగాక, అక్కడ సింహాల నోలను మూసివేయునుగాక, అక్కడ అపవాది క్రియలను లయపరచునుగాక, అక్కడ దేవుడు నిన్ను ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించునుగాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. ఎలా అడగాలి? స్వార్థం లేకుండా అడుగు, దేవుని చిత్తానికి అప్పగించుకునే ప్రార్థన చేయి. మూడవదిగా శ్రమలో కూడా దేవుణ్ణి వెంబడించు, దేవుని కొరకు జీవించు. ఆ శ్రమలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, నా జీవితంలో ఇలాంటి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి అని ప్రభు ఎదుట అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ధర చెల్లించాలి. ఏంటి? స్వార్థము లేకుండా ఉండాలి, దేవుని చిత్తానికి లోబడాలి, నీ చిత్తం నెరవేరాలని ప్రార్థించవద్దు. మూడవదిగా, ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండగా శ్రమ గుండా వెళుతున్నావా, స్టిల్ కంటిన్యూ టు ప్రే. నీవు ప్రార్థనకు చెల్లించాల్సిన వెల ఏంటి తెలుసా? ధర ఏంటి తెలుసా? స్వార్థం లేకుండా, పాపం లేకుండా, దేవుని చిత్తానికి లోబడి
దేవుని బిడ్డగా ప్రతి విషయంలో, అది సింహాల గుహ అయినా, ఎర్ర సముద్రం వద్ద అయినా, ఎరికో గోడల దగ్గర అయినా ప్రార్థించడం ఆగిపోకూడదు. ప్రార్థిస్తాం. ప్రార్థనలు అందరం ఏకీభవించి, దేవా నా జీవితంలో ఏకీభవించి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన వదిలిపెట్టగానే చేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరం నీ జీవితంలో దైవిక సహాయం కలుగునట్లుగా ప్రార్థన నీ జీవితంలో ఆగిపోకూడదు. ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా నీలో పాపం ఉండకూడదు. ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుని చిత్తానికి లోబడు. ప్రార్థన చేసే వ్యక్తిగా ప్రతి శ్రమను ధైర్యంగా ఎదుర్కో. ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కో. దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. అత్యధికమైన విజయం నాకు కలగాలి, అత్యధికమైన ఆశీర్వాదం నాకు కలగాలి. దేవా ప్రార్థన వదిలిపెట్టకూడదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. విడిచిపెట్టక మాటికి ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభువా దేవా నాకు సహాయం చేయి. అందరం అడుగుదాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతివైన దేవానికే స్తోత్రాలు. గనుడవైనటువంటి దేవానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. ప్రభా రాజాది రాజానికి వందనాలు. మహాగనుడానికి స్తోత్రాలు. ఓ శక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమందు అసలు ఏ ప్రార్థన మీ దృష్టిలో విలువ కలిగింది, ఏ ప్రార్థన మేము చెయ్యాలి అనేటువంటిది ఈరోజు మాకు తెలియజేశారు. ప్రభా దేవా శిష్యులు అపోస్తలులుగా ఉంటూ వారు ఏమడుగుతున్నారో వారికి తెలియక అడిగారు. ప్రభా అవును దేవా, మేము కూడా తెలియక ఏదంటే అది అడుగుతున్నామని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నాయన ప్రార్థనలో ఏముండాలో, ఏమి మా ప్రార్థన నీకు సంతోషాన్ని ఇస్తుందో, ఎలాంటి ప్రార్థన విలువ కలిగిందో ఈరోజు మేము తెలుసుకున్నాం. ప్రభా మాలో ఎక్కడ స్వార్థముతో కూడిన ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాం, మన్నించండి నాయన. మీ రక్తమములు శుద్ధి చేయండి. ప్రభా స్వార్థముతో కూడిన ప్రార్థనలు చేయక నీ చిత్తానికి లోబడే ప్రార్థనలే మేము చేయుదుముగాక. దేవా మీ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు ఎన్నడూ మా నోటి నుంచి రాకుండా కాపాడండి. Lord, if you are allowing us to go through a tough situation, దేవా ఆ సమయంలో కూడా మేము విసుగక ప్రార్థించుదుముగాక, పట్టుదలతో ప్రార్థించుదుముగాక. ఒక సవాలు ఎదుట, ఒక శోధన ఎదుట, ఒక ఛాలెంజ్ ఎదుట నాయన మేము పట్టుదల కలిగే ప్రార్థన చేయుదుముగాక. శిలువ మరణం పొందుతూ మీరు ప్రార్థన చేశారు. ప్రభా శ్రమలు గుండా వెళుతూ ప్రార్థన చేశారు. మేము కూడా ప్రతి కష్టములో ప్రార్థన వదిలిపెట్టకుండా ప్రార్థించుదుముగాక. అలసిపోని ప్రార్థన, ఆగిపోని ప్రార్థన తండ్రి మేము చేస్తూనే ముందుముగాక. నాయనా మీరే మాకు సహాయం చేయండి. అంధకార శక్తులను బంధించండి. అపవిత్రాత్మ క్రియలు లయమగునుగాక. యేసు నామమందు లయమగునుగాక. మా ప్రార్థనలు సరిచేయబడిన ప్రార్థనలుగా ఉన్నప్పుడు జరగవలసిన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములన్నీ జరుగునుగాక. వాగ్దానులు మా సొంతమగునుగాక. మేము తలగానే ముందుముగాక. మా శత్రువులు సాతాను శక్తులు తోకగానే ఎల్లప్పుడూ మార్చబడుతూనే ఉందురుగాక. నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా మీరే మాకు తోడుగా ఉండండి. మీ బలమైన ఆత్మకార్యాలు జరిగించండి. ఎల్లప్పుడూ మీ చిత్తానికి విధేయులమై ఉందుముగాక. మీకు లోబడి జీవించుదుముగాక. మా స్వచిత్తాన్ని ప్రక్కన పెట్టుదుముగాక. ప్రతి పరిస్థితుల్లో నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా నిన్ను సేవించే కృప మాకు కలుగునుగాక. నాయనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడును సర్వోన్నతుడైన యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.